అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి. ఈ రాశి వారికి ఈరోజు మంచి అదృష్టం కోసం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. మొత్తానికి ఈరోజు ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి. దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు. ఇవి మీ విజయానికి దారి చూపుతాయి. ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు. మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి. ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి, లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి. ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి. ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమసిపోతుంది. ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మనసులో శాంతిని అనుభవిస్తారు. పని ప్రదేశంలో రోజంతా ఆనందంతో నిండి ఉంటుంది. దాని కారణంగా అందరితో సంతోషంగా మాట్లాడతారు మరియు పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. దాని కారణంగా కొంత మానసిక ఆందోళన ఉంటుంది. ప్రేమ సంబంధంలో అపార్థాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.